కీర్తన అండి? 56వ కీర్తన. వెరీ గుడ్. అందరూ కూడా చాలా చక్కగా జ్ఞాపకం ఉంచుకున్నారు. 56వ కీర్తన మొత్తము 13 చరణాలు ఉన్నాయి. మన మధ్య నా పిల్లలు చదివి వినిపించాలన్న ఆశతో వారు నేర్చుకుని ఉండగా మరి ఒకరి తర్వాత ఒకరు నిలబడండి. ఒకరి తర్వాత ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు? మీరు కదా. రెండోది నిలబడండి. మూడో వచ్చి రావాలి. మూడెవరు? రెండు. తర్వాత అక్షయ్ పత్ర. ఆ తర్వాత ఎవరు? ఓకే. ఆ తర్వాత ఓకే. అలాగా మైక్ అలాగ వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరు చదివి దేవుని నామాన్ని మహిమపరచండి. ఓకేనా? ఒకరి తర్వాత ఒకరు అలా ఇస్తారు కదా, అలాగా ఆ మైక్ అలా వచ్చేస్తుంది. చదవండి. దేవుని లేఖనమును బిడలు చదువుతుండగా మనము కూడా వారిని అనుసరించి చెప్పాలండి. వారు ఏ మాట అయితే పలుకుతారో ఆ మాటను మనం తిరిగి పలికినప్పుడు దేవుని మహాకృప మన పైన ఉంటుంది కనుక ఆయన వాక్కు వెల్లడి అవుట ద్వారా వెలుగు కలుగుతుందని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఏ ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో మౌనముగా ఉండక చంటిబిడ్డలు వారు ఏ విధంగా అయితే పలుకుతున్నారో ఆ మాటను తిరిగి పలికి ప్రభు నామాన్ని ఘనపరచవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియజేయుచున్నాను. చదువున్నాను. దేవా, నన్ను కరుణింపుము. మనుషులు నన్ను మృంగవలనేనని ఉన్నారు. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్లా నా కొరకు పొంచి ఉన్న వారు నన్ను మృంగవలనేనని ఉన్నారు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేను భయపడను. శరీరధారులు నన్నేమి చేయగలరు? దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు. నాకు హాని చేయవలనేనన్నా తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారు గుంపు కూడి పొంచియుందురు. నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగుజాడలు కనిపెట్టుదురు. తాము చెయ్యు దోషాక్రియల చేత వారు తప్పించుకుందిరా. దేవా, కోపము చేత జనములను అనగగొట్టుము. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డెలో ముంచబడి ఉన్నవి. అవి నీ కవిలలో కనబడును కదా. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున నున్నాడని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు.
నేను నీకు మొక్కుకొని విన్నాను. నేను నీకు స్తుతియోగలములా నర్పించదను. చాలండి. చదువుబడిన కీర్తన బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మంచిది. ఎవరి స్థానంలో వారు చక్కగా ప్రశాంతంగా కూర్చుందాం. దేవుని లేఖనాన్ని చక్కగా చదివి వినిపించిన బిడ్డలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కూర్చుందాం. ఇది సాక్ష్యములకు సమయం గనుక ఎవరైనా వారి జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని దేవుని సన్నిధిలో చెప్పి దేవుని మహిమపరచాలని ఆశ కలిగిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి సమయం ఇవ్వబడుతుంది. ఇది సాక్ష్యములకు సమయం. కానీ వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమని పాడు. మైక్ తీసుకో. మైక్ ఎందుకు పెడతావు? కొరకు నన్ను స్వామి రక్షించుననుచు సాక్ష్యమిచ్చెదా. మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చెదా. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. వచ్చిన సంఘానికి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే మా అత్తయ్య గారికి బాగా సీరియస్ అయింది. ఏమైపోద్దో ఏంటో అని ఎవరికి మనశ్శాంతి లేదు. కుటుంబంలో చాలా చింతించామండి. మాకున్నది పెద్దవారు వారే కదా, ఏమీ కాకూడదు, రిపోర్ట్లన్నీ నార్మల్గా రావాలి, సాక్ష్యం చెప్పుకుంటాం అనుకున్నాము. మరొక సాక్ష్యం ఏంటంటే త్వరలో మేము రక్షణ పొందిపోతున్నాము, నేను నా భర్త. ఏంటి అపాయం సైతాన్ ఇలా పెడుతుందేమో అని భయపడ్డాను. ఆయనతో అదేం కాదని నా కుటుంబ సభ్యులు నాకు ధైర్యం చెప్పారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను కాక. మరి ఏంటంటే రిపోర్ట్లన్నీ నార్మల్గా వచ్చినాయి. మా అత్తయ్య గారు శుభ్రంగా ఉన్నారు. నరాలు పరచబడినాయి అంట. మీరు ప్రార్థన చేయండి. అనుదిన ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేయండి. ఈ సాక్ష్యాన్ని నాకు సమయం ఇచ్చినందుకు అమ్మగారికి అయ్యగారికి వందనాలు. వందనాలు. మంచిది. మంచి సాక్ష్యాన్ని ఇచ్చి దేవుని నామాన్ని మహిమపరిచారు. ఈ కుటుంబం మొత్తం కూడా తల్లిగారి కొరకు ఎంతగానో ప్రార్థించారు. కొన్ని దినములు కూడా హాస్పిటల్లో ఉండి తల్లిగారిని చూసుకొని కొడుకులే కానీ కోడళ్ళే కానీ భర్తే కానీ వీరందరూ కూడా తల్లిగారి విషయమై ఎంతగానో దేవుని ఎదుట మొర్రపెట్టారు. దేవుడు వారి ప్రార్థన విని తద్వారా అలాగే తల్లిగారు కూడా చేసుకుంటున్న ప్రార్థన బట్టి తగిన కాలమును ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు కనుక ఇబ్బందులో ఉన్నప్పుడు శోధనలో ఉన్నప్పుడు చేయి విడిచిపెట్టే దేవుడు కానే కాదు కనుక నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ మొరను విని తల్లిని మన మధ్యన క్షేమముగా తీసుకొచ్చారు. దేవుని స్తోత్రం. ఈ సాక్ష్యమును బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. తద్వారా ఈ కుటుంబంలోనూ ఇంకనూ ఘనమైన కార్యములు జరుగునుగాక. తల్లికి పరిపూర్ణమైన ఆరోగ్యం కలుగునుగాక. మరలా పునరుద్ధాన దినమున దేవుని సన్నిధిలో కనబడి దేవుని మహిమపరచునుగాక. మంచిదండి. ఇంకెవరైనా ఉన్నట్లయితే సాక్ష్యమునకు సమయం. అందరిది ఇదే సమయం, ఇదే సాక్ష్యం కదా. అందరం కూడా ప్రార్థన చేసాం. దేవుడు మనందరి మొర విని ఆయన గొప్ప కార్యాలు చేశారు. దేవునికి స్తోత్రం. మంచిదండి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదామండి. కొద్ది నిమిషాలు మన ధ్యానం నిమిత్తమే దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ కూడా, పెద్దలకి, గౌరవనీయులకి, అందరికీ కూడా, దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు పేరట శుభాది వందనాలండి. నేను మీ అందరికంటే చిన్నవాడిని. తమ్ముడు నవ్వచ్చు, అన్నయ్య నవ్వచ్చు, ఇంకా వారందరికంటే చాలా చిన్నవాడిని అన్నమాట. అయితే దేవుని మహాకృపను బట్టి ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను. మీ జ్ఞానం కంటే నా జ్ఞానం ఎక్కువేమీ కాదు. మీ అందరి దగ్గర నుంచే చిన్నప్పటి నుంచే నేర్చుకున్న వారము. కాకపోతే దేవుని వాక్యము, దేవుని పరిచర్య నిమిత్తమై దేవుడు పిలుచుకున్న నాటి నుండి దేవుని సేవకునిగా వాడబడడానికి దేవుడు కృప చూపుతున్నాడు. ఇలా నిలబడి ఉన్నానంటే అది మీ అందరి ప్రార్థన, మీ అందరి ప్రోత్సాహం, మీ అందరి సహకారం ద్వారా నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. ఇక్కడ నిలబడి ఉన్నానంటే అది దేవుని యొక్క కృప మాత్రమే. అది మొదటిగా దేవుని కృప, తర్వాత మీ అందరి సహాయ సహకారములు. అందును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ శ్రేష్టమైన సమయాన్ని అనుగ్రహించిన